క్రియలంటే పనులు, నీ పనులని నేను ఎరుగుదును. దేవుడు మర్చిపోయే దేవుడు కాదండి. చాలా మంది మనం చేసిన సహాయం మర్చిపోవచ్చు, మనం చేసినటువంటి మంచి పనులు మర్చిపోవచ్చు. అప్పటి వరకు మన ద్వారా మేలు పొందినోడు చివరిలో మనకి ఏదో బాధ కలిగి మనం ఏదో అడిగి సహాయం చేయలే. అప్పుడు దాకా చేసిన మేళ్ళన్నీ ఏం చేస్తాడు సాటి మానవుడు మామూలుగా? చిన్న సింపుల్ లాజిక్ ఇది. చివరి చేసిందే గుర్తుపెట్టుకుంటాడు మనిషి. అందుకనే రాజకీయ నాయకులు కూడా 4 సంవత్సరాలు ప్రశాంతంగా చివరి సంవత్సరమే తిరుగుతారు ఇలా ఓట్లకి. ఎందుకు మేము బతికే ఉన్నాం రా బాబు మాకు ఓటు అని గుర్తు చేయటానికి. అప్పుడు దాకా నీకు అన్యాయం జరిగినా, న్యాయం జరిగినా, ఏది జరిగినా నీకు ఎంతైనా చేయని నువ్వు మర్చిపోతావు. చివరి సంవత్సరంలో ఏదైనా ఇచ్చాడు అనుకో, నాకు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడని మాత్రమే గుర్తుపెట్టుకుంటాం. మనిషి స్వభావం అది. అందుకనే ఎలక్షన్స్ చివరి సంవత్సరంలోనే తిరుగుతారు, అందరూ మొదలు పెడతారు. మంచి మంచి పథకాలు, కొత్త ఆలోచనలు అన్నీ కూడా అప్పుడే వస్తాయి. మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు కూడా అప్పుడే వస్తాయి. ఎందుకు? నేను చెప్పిన తప్ప? ఎందుకు? ఓట్ల కోసం. సరే, వాళ్ళు ఏదో వాళ్ళ ప్రయాసాలు పడతారు, మనకు అనవసరం. కానీ నేను ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, మనిషి యొక్క జీవితం ఏంటి అని అంటే, మనం అప్పుడు దాకా చేసిన మేలుని మర్చిపోతారు. చివరిలో ఒక్క బాధ కలిగించామనుకో, వాడు అసలు మంచోడు కాదురా, వాడు అలాంటి వాడురా ఇలాంటి వాడురా అని చెప్పే మనుషులు మనస్తత్వాలు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఏమండి? ప్రతి కన్నీటిని చూసిన దేవుడు, నీ సహనాన్ని చూసిన దేవుడు, నీ సమస్యను బట్టి నువ్వు ఎంతవరకు ప్రాకులాడావో, ఎంతవరకు భరించావో, నీ సహనాన్ని చూసిన దేవుడు ఈరోజు చెప్తా ఉన్నాడు, నీ సహనాన్ని, నీ క్రియలని, నీ కష్టాన్ని నాకు తెలుసు.